హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్‌గా యూట్యూబ్‌లో బాగా ట్రెండింగ్ అయిన డ్రెస్ అయితే స్టిచ్ చేశానండి. ఇంకా ఇక్కడ నెక్ డిజైన్ చేంజ్ చేశాను. స్కర్ట్ కూడా నేను నార్మల్ ఫ్రిల్స్ స్కర్ట్ అయితే స్టిచ్ చేశానండి. అంబ్రెల్లా స్కర్ట్ అయితే స్టిచ్ చేయలేదు. పన్నా సరిపోలేదు. నాకేమో ఎక్కువ లెంగ్త్ కావాలి. అందుకోసం నార్మల్‌గా ఫ్రిల్స్ పెట్టి స్కర్ట్ అయితే స్టిచ్ చేసి టాప్ అయితే స్టిచ్ చేశాను. ఈ వీడియోలో టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను స్టిచ్ చేసే ఈ డ్రెస్ వచ్చేసి చెస్ట్ 36, నడుము 34 అనమాట. ఈ మెజర్మెంట్స్‌తో అయితే స్టిచ్ చేస్తున్నానండి. శారీలో నుంచి 2 మీటర్స్ క్లాత్ అయితే సెపరేట్ చేసి పెట్టుకున్నాను. టాప్‌కి ఈ 2 మీటర్స్ క్లాత్ అయితే అవసరం అవుతుంది. మిగతా క్లాత్ ఏంటంటే కింద స్కర్ట్‌కి అయితే యూజ్ చేస్తాము. ఇంకా చిన్న పిల్లలు అలాంటి వాళ్ళకైతే 1.5 మీటర్ అయితే సరిపోతుంది. ఇంకా లైనింగ్ వచ్చేసి 1 మీటరు కాటన్ లైనింగ్, 3 మీటర్స్ బాటమ్‌కి అంటే స్కర్ట్‌కి వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాము. ఇంకా టాప్‌లో ఓన్లీ బాడీ పార్ట్‌కి మాత్రమే లైనింగ్ వేస్తామన్నమాట. ఇంకా లైనింగ్ వచ్చేసి 1 మీటర్ అండి బాడీ పార్ట్‌కి, హ్యాండ్స్‌కి. ఇది కాటన్ లైనింగ్ తీసుకుంటే బాగుంటుంది. అంటే ఆడ వర్క్ వచ్చింది కదా బ్లౌజ్‌కి, ఫుల్ వర్క్ వచ్చింది. చాలా బాగుంది అసలు శారీ అయితే. ఇంకా ఈ బ్లౌజ్‌ని వచ్చేసి కాటన్‌ది కాబట్టి తడిపి ఐరన్ చేసుకుంటే మనకి వాష్ చేసుకున్నప్పుడు షింక్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా చూడండి లైనింగ్‌ని నేను ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నానో. ఇలా ఒక ఫోల్డింగ్ ఉంటుంది. మళ్ళీ మన హ్యాండ్ నుంచి ఇలా ఇంకొక హ్యాండ్ వైపుకి ఫోల్డింగ్ చేయండి. ఇప్పుడు ఆ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఆపోజిట్లో వచ్చేసి ఓపెన్స్ ఉండాలి. ఇలా క్లాత్ సరిసమానంగా చేసుకొని బాడీ పార్ట్ లెంగ్త్ ఎంత కావాలో మార్క్ చేసుకోవాలి. నేనైతే 14 ఇంచెస్‌కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 15 ఇంచెస్ అయితే పెడుతున్నాను. నెక్, షోల్డరు ఇక్కడ నేను బోట్ నెక్ పెడుతున్నాను కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి. నేను తీసుకున్న అమ్మాయిదైతే 16 ఉంది. కాబట్టి నేను 8 ఇంచెస్ నెక్, షోల్డర్‌కి మార్క్ చేశాను. నెక్ డౌన్ అంటే ఆర్మ్ డౌన్ వచ్చేసి 7.5 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నాను. ఇంకా చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. ఇలా మీరు మీ మెజర్మెంట్స్‌ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా ఇట్లాగే బోట్ నెక్ పెట్టాలనుకుంటే మీరు నెక్, షోల్డరు ఫుల్‌గా ఎంత ఉందనేది చెక్ చేసుకొని అప్పుడు మార్క్ చేసుకోవాలి. ఇంకా కొంతమందికి 14 వస్తుంది. అలాంటి వాళ్ళు నెక్, షోల్డర్ 7 తీసుకొని కింద ఆర్మ్ డౌన్ కూడా 7 తీసుకోవాలి. చెస్ట్ మార్కింగ్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా మార్జిన్ ఎంత కావాలో మార్క్ చేసుకోవాలి. ఇంకా మన వైపుకి ఒక 1/2 ఇంచు చూడండి నేను ఎలా మార్క్ చేస్తున్నానో అలా మార్క్ చేసుకోవాలండి. బోట్ నెక్ ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు పైన షోల్డర్స్ నుంచి కిందకి క్రాస్గా మార్క్ చేసుకొని 1.5 ఇంచెస్కి అయితే ఆర్మ్ హోల్ దగ్గర మార్క్ చేసి నీట్గా కరువు తీయాలి. ఇలా కరువు తీసాక మళ్ళీ ఒక 1/2 ఇంచు కిందకి మార్క్ చేసుకోవాలండి. ఫ్రంట్ లోతు కావాలి కదా, అదే మార్కింగ్కి కొంచెం అంతా కిందకైతే లోతు తీసుకోవాలి. ఇంతేనండి. ఇంకా నెక్ వచ్చేసి 4 ఇంచెస్, షోల్డర్ 4 ఇంచెస్ అయితే పెడుతున్నాను. కొంచెం నెక్ బ్రాడ్గా కావాలి, షోల్డర్ చిన్నవిగా కావాలనుకుంటే 4.5 నెక్ పెట్టేసుకోండి. 3.5 వచ్చేసి అది షోల్డర్స్ అయితే ఉంటుంది. ఇంకా 4.5కి అయితే మార్క్ చేస్తున్నాను. ఇంకా నెక్ డౌన్ వచ్చేసి 3 నుంచి 4 వరకు మిడిల్లో మీరు ఎంత కావాలన్నా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఇంచెస్ పెడుతున్నానండి. మళ్ళీ కింద ఒక చిన్న హోల్ షేప్ అయితే ఇద్దామనుకుంటున్నాను. ఇంకా 4కి మించి కిందకైతే రాకూడదు నెక్ డౌను. అంటే మనకి మళ్ళీ సెట్ కాదు డ్రెస్సు. బోట్ నెక్ కాబట్టి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. లేదంటే 4 ఇంచెస్, 3.5 ఇలా ఈ 3 మోడల్స్‌లోనే పెట్టుకోవాలనమాట. 3 సైజెస్‌లోనే. ఇంకా ఇక్కడ చిన్నగా ఒక బోట్ నెక్ స్టైల్‌లో రౌండ్‌గా అయితే డ్రా చేసుకోవాలి. ఇంకా కిందకి అంటే నెక్ డ్రా చేసున్నాం కదా, దానికి 1.5 ఇంచెస్‌కి కిందకి మార్క్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 1 ఇంచ్‌కి అయితే మార్క్ చేస్తున్నాను. మీరు ఈ షేప్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. లేదనుకుంటే వదిలేసేయండి. ఈ షేపే కాదు ఇక్కడ ఏ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు. మన చాయిస్. నేనైతే జస్ట్ ఒక లీఫ్ స్టైల్‌లో డ్రా చేశాను. ఇంకా ఇక్కడ షోల్డర్స్ దగ్గర క్రాస్‌గా అయితే మార్కింగ్ చేసుకోవాలి. వేస్ట్ మార్కింగ్ చెప్పలేదు కదా, వేస్ట్ వచ్చేసి 8 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వచ్చేసి డాట్స్‌కి కావాలి. అంటే చెస్ట్ 9కి పెట్టాం కదా, 9 ఇంచెస్ మార్కింగ్ అయితే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా మార్జిన్ అనమాట. ఇంకా మిడిల్‌లో డాట్స్ వేయడం కోసం చూడండి కరెక్ట్‌గా మిడిల్‌లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైన ఒక 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ నడుము దగ్గర క్రాస్‌గా ఒక 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇంకా నెక్ షేపు కట్ చేయకుండా పైనుంచి కట్ చేయండి. ఇక్కడ ఆర్మ్ డౌన్ ఉంది కదా, ఇక్కడ ఆ చంక దగ్గర మాత్రం ఫస్ట్ లైన్ ఉంది కదా, అక్కడి నుంచి అయితే కట్ చేసుకోవాలి. సెకండ్ లైన్ వచ్చేసి ఫ్రంట్కి వస్తుంది. ఇంకా మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత డివైడ్ చేసేసుకోండి 2 పార్ట్స్ని. ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ సైడ్ పార్ట్‌కి మనకు కన్ఫ్యూజన్ ఉండకూడదు కాబట్టి షోల్డర్స్ దగ్గర అలాగే చెస్ట్ మార్కింగ్ దగ్గర టక్స్ అయితే ఇస్తే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్‌ని ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ డిజైను లోతు కట్ చేసుకోవాలి.
ఇలా ఫ్రంట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ పాట్ నెక్ అలాంటిది వద్దు అనుకుంటే మనం పైన టక్స్ ఇచ్చున్నాం కదా, అక్కడి నుంచి కిందకి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది. మీరు ఇట్లాగా రౌండ్ షేప్ అలాంటిది ఇవ్వాలి అనుకుంటే 3 ఇంచెస్కి ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేయకూడదు. 2 ఇంచెస్కైనా 2.5 ఇంచెస్కైనా మార్క్ చేసుకొని బాక్స్ అయితే డ్రా చేయాలి. ఇప్పుడు ఇక్కడ రౌండ్ అయితే తీయాలి. అక్కడి నుంచి ఎంత డీప్ కావాలో మార్క్ చేసుకోవాలి. నేను 5 ఇంచెస్కి అయితే మార్క్ చేసి 2 ఇంచెస్ బాక్స్ అయితే డ్రా చేశాను. ఇంకా ఆ బాక్స్లో నేను రౌండ్ అయితే ఇస్తున్నానండి. మీకు ఇంకా బ్రాడ్గా కావాలంటే కొంచెం అంత ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇంకా దీన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇంకా హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఏమో నార్మల్ 3/4 హ్యాండ్సే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఒకవైపు సరిపోదు అనుకుంటే క్లాత్ని కొంచెం ఇలా జరుపుకోవాలండి. ఎందుకంటే మనకి ఒక సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది ఇలాగని చేస్తే. ఇలా ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ లెంగ్త్ ఎంతైతే కావాలో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 11 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. నాకు 10 ఇంచెస్ కావాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి 11 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేసి ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ అయితే పెడుతున్నాను. మన వైపు నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇంకా హ్యాండ్ లూజు మార్క్ చేసుకోవాలండి. ఇలా క్రాస్గా పెట్టి 8.5 9 ఇంచెస్ అనేది మన చంక లూజ్ని బట్టి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా అంటే కర్వ్ తీసుకోవాలి హ్యాండ్ని. ఇంకా కింద హ్యాండ్ లూజ్ కానించి ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ సైడ్ కొంచెం తగ్గింది కదా, దాన్ని అయితే స్టిచ్ చేసేటప్పుడు కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా దీన్ని ఒక టక్స్ అయితే ఇస్తున్నాను ఇక్కడ మిడిల్లో. అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చేసి చూడండి ఒక సైడ్ క్లాత్ తగ్గింది కదా, దాన్ని అయితే జాయిన్ చేసుకుంటాం అనమాట. ఇంకా బ్లౌజ్ని నార్మల్గా ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తామో 1 ఫోల్డింగ్ చేసేసి ఇంకా బాడీ పార్ట్ని హ్యాండ్స్ని అయితే కట్ చేశాను. ఇంకా దీన్ని మిడిల్లోకి అయితే కట్ చేస్తున్నానండి. ఇక్కడ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాగా ఏదైనా వేస్ట్ క్లాత్ ఒకటి నెక్ దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పైపింగ్ లాంటివి ఇవ్వాలనుకుంటే అది మీ చాయిస్ అండి. ఇంకా ఈ విధంగా అయితే నేను ఫ్రంట్ బ్యాక్ అన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఇక్కడ నేను పైపింగ్ లాంటివి వేయట్లేదు కాబట్టి ఫస్ట్ ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని దానిపైన ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పెట్టి తర్వాత లైనింగ్ అయితే పెడుతున్నాను. ఇలా లైనింగ్ పెట్టి నెక్ చుట్టూరు నెక్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటాం మామూలుగా అయితే. కానీ ఇక్కడ ఫ్రంట్ మిడిల్లో డాట్ అంటే చిన్న లీఫ్ స్టైల్లో కట్ చేస్తున్నాం కదా, ఫస్ట్ అక్కడైతే చుట్టూరు స్టిచ్ చేసుకోవాలండి. ఏ షేప్ అయితే ఇచ్చున్నామో ఆ షేప్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఒకవైపు కార్నర్ నుంచి మరొక వైపు కార్నర్స్కి వచ్చిన తర్వాత నీడిల్ కిందకి దించి పాదం పైకి తీసుకొని నీట్గా చుట్టూరు ఒక 1/4 ఇంచు గ్యాప్ ఉండే విధంగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లాస్ట్లో రఫ్ చేయండి. ఇప్పుడు మిడిల్లో ఉంది కదా క్లాత్, ఆ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేయండి, లేదంటే లైనింగ్ కూడా కట్ అయిపోతుంది. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత రౌండ్గా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసి ఇంకా ఈ లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ని ఆ హోల్లో నుంచి లోపలికి ఫోల్డింగ్ చేసేయండి. అప్పుడు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేయాలండి. ఇలా మొత్తం క్లాత్ని సెట్ చేసుకుని పైనుంచి టాప్ స్టిచ్ ఒకటి వేయాలి ఆ షేప్ చుట్టూరు. తర్వాత లైనింగ్ని ఒరిజినల్ కలిపి నెక్ దగ్గర నుంచి నడుము దగ్గర వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా నెక్ దగ్గర నుంచి లైనింగ్ని అయితే జాయిన్ చేసుకోవాలండి. నీట్గా సరిగా చేసుకోండి, క్లాత్ అంతా ముడత లేకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. నెక్ దగ్గర పట్టీ పెట్టాలండి, నెక్ పట్టీ లేదంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు. ఇంకా నెక్ దగ్గర వచ్చేసి నేను నార్మల్గా క్రాస్ పీస్ తీసుకుని నెక్ చుట్టూరు స్టిచ్ వేస్తున్నాను.
ఈ క్రాస్ పీస్ని ఒక ఫోల్డింగ్ చేసి నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకొని రివర్స్ చేసుకోవాలన్నమాట లోపలికి. ఇలా నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ ఇచ్చేసి లోపలికి పెట్టేసి పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. నీట్గా మరీ సాగ తీసుకోకుండా ఒక స్టిచ్ వేసుకోవాలండి. మళ్ళీ ఒక పావించు గ్యాప్ తోటి మరొక స్టిచ్ కూడా వేసుకోవాలి. లోపల ఆ పీస్ అనేది పైకి లేకుండా ఉంటుంది. ఇప్పుడు మిడిల్లో డాట్స్ వేయడం కోసం కరెక్ట్గా షోల్డర్స్కి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఇందాక, ఆ ఫోల్డింగ్ మీదనే అంటే మార్కింగ్ చేసుకున్న దాని మీదనే ఒక 5 ఇంచెస్ అలా లెంగ్త్ ఉండే విధంగా చూసుకొని కింద మాత్రం పావించు పడే విధంగా డాట్స్ అయితే వేసుకోవాలండి. నార్మల్గా బ్లౌజెస్కి ఫ్రాక్స్కి ఎలా అయితే వేసుకుంటామో అలానే ఈ డాట్స్ అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇది వర్క్ వచ్చింది కాబట్టి ప్రిన్స్ కట్ అవి వేయలేదు. ఇంకా ఇలా డాట్స్ అయితే స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్లో స్టిచ్ వేసుకోవడమే. బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ వేసుకునేటప్పుడు ఇట్లా ఇంకొక వేస్ట్ క్లాత్ పెట్టేసి తర్వాత ఒరిజినల్ క్లాత్ పెట్టి తర్వాత లైనింగ్ అయితే పెట్టండి. ఇక్కడ డోరీస్ పెట్టడం కోసం నేను ఫస్ట్ ఇన్విజిబుల్గా లోపలికి ఉంటాయని చెప్పి డోరీస్ అయితే పెడుతున్నాను. ఈ డోరీస్ని ఎక్కడ కావాలో ఆడ మిడిల్లోకి ప్లేస్ చేసుకొని ఈ నెక్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటూ రావాలి. డోరీస్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం అంతా రఫ్ చేసి అప్పుడు స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం నిదానంగా రఫ్ చేసినట్టుగా ఆ డోరీ మీద స్టిచ్ వేయాలి. ఇంకా కింద మరి ఇంకా రౌండ్గా నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకొని ఇక్కడ కూడా ఉన్నటువంటి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చేసి లైనింగ్ వచ్చేసి రివర్స్ చేసుకోవాలి. ఇలా డోరీస్ని తీసేసుకొని ఇంకా నెక్ చుట్టూరు టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలండి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇలా నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకొని లైనింగ్ని ఒరిజినల్ కలిపి స్టిచ్ వేసుకోవాలి. అలాగే డాట్స్ కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా బాడీ పార్ట్స్ రెండింటిని కలిపి షోల్డర్స్ దగ్గర డబల్ జాయింట్ అయితే వేయాలండి. అప్పుడు స్టిఫ్గా ఉంటుంది. ఇంకా శారీ నుంచి 2 మీటర్స్ క్లాత్ సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి ఎంత లెంగ్త్ కావాలి అనేది మార్క్ చేసుకోవాలి. కింద కట్ వర్క్ పోకుండా అక్కడి నుంచి నేను 32 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్ని, దాన్ని ఏదైనా బ్యాక్ సైడ్దైనా ఫ్రంట్ సైడ్దైనా తీసుకొని ఇలా ఒక ఫోల్డింగ్ చేయండి. ఇలా ఒక ఫోల్డింగ్ చేసి ఆ మార్కింగ్ చేసుకున్న దాని మీదనే ప్లేస్ చేయండి దీన్ని. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని ఇలా పెట్టేసి కరెక్ట్గా మార్కింగ్ కాకుండా ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ కాకుంటే 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోండి. మిడిల్లో డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేస్తాము. మిడిల్లో కట్ చేస్తాం కదా క్లాత్ని. ఇప్పుడు ఆ నడుము దగ్గర నుంచి కింద వరకు క్రాస్కి అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ పార్ట్ తీసుకొని దాన్ని మిడిల్లోకి అయితే కట్ చేసుకోవాలి. చూడండి 2 పార్ట్స్ ఇలా ఉంటాయి. ఓపెన్ చేస్తే ఒకదాన్ని మాత్రం ఇలా మిడిల్లోకి అయితే ఫోల్డింగ్ చేసేసుకొని మిడిల్లోకి అయితే కట్ చేసుకోవాలి. అది ఫ్రంట్కి వస్తుంది. ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే 2 పార్ట్స్ వచ్చేసాయి కదా, ఈ 2 పార్ట్స్ని మిడిల్లో డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ లేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అది కూడా మీషోలో తీసుకున్నారు ఆ లేస్ని. ఇక్కడ చూడండి నేను ఒక మార్కింగ్ చేశాను. ఒక 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి రెండిటికి కలిపి ఆ మార్కింగ్ మీదకి ఒక స్టిచ్ అయితే వేసుకొని అక్కడి నుంచి డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. చూడండి రెండింటిని ఇలా కలిపి కింద మార్కింగ్ ఉంది కదా అక్కడికి స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ స్టిచ్ వేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచు చూసుకొని స్టిచ్ వేయాలి. అంటే 2 క్లాత్స్ కలిపి స్టిచ్ వేసేటప్పుడు కార్నర్స్లో వేయకుండా ఒక 1 ఇంచు వెడల్పు ఉండే విధంగా స్టిచ్ వేసుకోవాలి కింద డాట్ వరకు.
ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర ఆపేసేయండి, కార్నర్స్కి వెళ్ళనివ్వద్దు. ఇంకా 1 ఇంచ్ వెడల్పు ఉండే విధంగా చూసుకున్నారు కదా. ఇప్పుడు అక్కడికి రఫ్ చేసేయండి, రఫ్ చేసి సపరేట్ చేసుకోండి. చూడండి, ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా లోపలికైతే అంటే రాంగ్ వైపుకి తిప్పేసుకొని ఇప్పుడు ఏ సైడ్కి ఆ సైడు డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. అంటే ఏ వైపుకి ఆ వైపు ఫోల్డింగ్ చేసుకుంటూ ఆ పైనుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి కింద వరకు. పంజాబీ డ్రెస్కి స్టిచ్ వేసుకుంటాం కదా సైడ్ కట్స్, అలాగనమాట. ఇలా కార్నర్ వరకు డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత లాస్ట్లో రఫ్ చేసుకొని ఇప్పుడు మరోవైపు కూడా అలానే డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా మిడిల్లో రెండింటిని డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను అయితే లేస్ వేస్తున్నానండి. ఈ లేస్ కూడా జాయిన్ చేసి ఇంకా బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేస్తానన్నమాట. చూడండి, లేస్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా వచ్చేసింది. ఇంకా ఈ బాడీ పార్ట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ బాడీ పార్ట్ని వచ్చేసి ఇలా మిడిల్లోకి అయితే పెట్టేసి చూడండి నేను ఎలా పెడుతున్నాను. ఇలా బాడీ పార్ట్ని పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి. నడుము దగ్గర స్టిచ్ వేసుకునేటప్పుడు మిడిల్లో నుంచి అయితే స్టిచ్ వేస్తున్నాను. ఎందుకంటే సైడ్ను కూడా మళ్ళీ మనం డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి కదా, క్లాత్ హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది. అందుకోసం మిడిల్ నుంచి ఒక సైడ్కి స్టిచ్ వేసుకొని మళ్ళీ మరొక వైపు నుంచి మిడిల్లోకి అయితే స్టిచ్ వేసుకోవాలి. అలానే ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలన్నమాట. ఇంక ఇలా నడుము దగ్గర జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకా సైడ్స్ ఉంటుంది కదా, ఆ సైడ్స్ అయితే డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకుంటాము. ఇలా మిడిల్లో నుంచి నడుము దగ్గర డబుల్ జాయింట్ అయితే వేసుకోవాలండి, అంటే డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ చెప్పాను కదా, ఒక మిడిల్లో నుంచి ఒక వైపుకి ఒక స్టిచ్ వేసి మళ్ళీ మరొక వైపు నుంచి మిడిల్లోకి స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫైనల్గా ఇంకొక టాప్ స్టిచ్ ఒకటి వేసుకుంటే నడుము దగ్గర స్టిఫ్గా ఉంటుంది. ఇంక ఈ విధంగా నడుము దగ్గర ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్స్ అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట. చూడండి, మిడిల్లో జాయింట్ చేసేసిన తర్వాత ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఇలా ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ వేసుకున్న తర్వాత లోపలికి తిప్పేసి కరెక్ట్ ఫిట్టింగ్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. చాక్ పీస్ లేకపోయేసరికి నేను పెన్సిల్తో అయితే వేసాను, మీకు సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడ చూడండి, నడుము దగ్గర 3 ఇంచెస్ కిందకి కలిపి మార్కింగ్ చేసుకొని ఇక్కడ వెడల్పు ఒక 1 ఇంచ్ ఉండే విధంగా చూసుకొని అక్కడికి రఫ్ చేసేయాలన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ స్టిచ్ వేసుకోవాలి. నార్మల్గా పంజాబీ డ్రెస్కి స్టిచ్ వేసుకుంటాం కదా మనం సైడ్ స్లిట్ దగ్గర, అలా అన్నమాట. ఇక్కడ వరకు 3 ఇంచెస్ కలిపి స్టిచ్ వేసుకొని అక్కడ నుంచి సైడ్ వేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర నుంచి కరెక్ట్ ఫిట్టింగ్ మార్కింగ్ మీదనే స్టిచ్ వేసుకుంటూ వచ్చి చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని ఉంటాం కదా, అక్కడ ఇది ఉంది కదా క్లాత్, దాన్ని ఇలా పైకి పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి చంక దగ్గర. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ వరకు కలిపి స్టిచ్ వేసుకొని అక్కడ చూడండి నేను అక్కడైతే రఫ్ చేసేస్తున్నాను. రఫ్ చేసేసి ఇంక సపరేట్గా తీసుకొని క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇంతేనండి, లాస్ట్ వరకు డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్టిచ్ వేసేటప్పుడు లాగకుండా క్లాత్ని నిదానంగా స్టిచ్ వేసుకోండి. ఇంతేనండి, కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ అయితే. ఇంకా ఈ టాప్ పైకి స్కర్ట్ మీకు మీ చాయిస్ని బట్టి అనార్కలి అయినా నార్మల్ స్కర్ట్ అయినా లేదంటే ఏదైనా జీన్స్ వేసుకొని కూడా వేర్ చేయొచ్చు అనమాట. ఇంకా దీనిపైకి నేను అనార్కలి స్కర్ట్ స్టిచ్ చేద్దామంటే పన్నా సరిపోలేదు, నాకేమో ఎక్కువ లెంగ్త్ కావాలి. ఒక సైడ్ తగ్గితే క్లాత్ మరో సైడ్ జాయిన్ చేసుకుంటాం అనమాట. ఫుల్ లెంగ్త్ అనార్కలి కావాలంటే నాకు క్లాత్ అయితే సరిపోవట్లేదు. అందుకోసం నార్మల్ స్కర్ట్ అయితే స్టిచ్ చేస్తానంటే ఓకే అన్నారు. అందుకోసం ఫస్ట్ నేను లెంగ్త్ అయితే మార్క్ చేస్తున్నాను. లెంగ్త్ మార్క్ చేసుకునేటప్పుడు సపరేట్గా నడుము పట్టీ వేస్తాం కాబట్టి ఆ పట్టీ మార్కింగ్ తగ్గించుకొని మిగతా అదైతే మార్క్ చేసుకోవాలి. తర్వాత పట్టీకి ఎంత కావాలో మార్క్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా దీనిపైకి నేను ఇలా నార్మల్ స్కర్ట్ స్టిచ్ చేశాను అని జస్ట్ చూపించడం కోసం అయితే కొంచెం క్లిప్స్ అయితే తీసానండి. ఇంకెలా శారీని కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ కూడా ఇలానే ఫోల్డింగ్ చేసుకొని ఎంత లెంగ్త్ కావాలో అంటే ఒరిజినల్ కంటే లైనింగ్ని కొంచెం తగ్గించుకొని కట్ చేసుకోవడమే, లేదంటే కింద పట్టీ పెట్టుకోండి లైనింగ్కి అయితే.
ఇంకా దీన్ని నేను చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతున్నాను. సిల్క్ శారీ కాబట్టి ఇలానే దీనికి ఫ్రిల్స్ పెట్టేసుకొని లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకొని రెండింటిని కలిపి జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత నడుము పట్టి యాడ్ చేసుకోవడం, తర్వాత సైడ్ జాయిన్ చేసుకోవడం, ఇదనమాట స్కర్ట్. ఇంకా ఇదండి నేను తీసిన చిన్న వీడియో క్లిప్. ఈ స్కర్ట్కి ఫుల్గా అయితే తీయలేదు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.